అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కారు ఏంటంటే మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి, పెట్టుబడి సాయం కింద. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు విడుదల చేస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రైతు భరోసా పథకం సంబంధించి ఎన్ని ఎకరాలకు ఇస్తారని చెప్పేసి ఉంది. రైతు భరోసాకు తప్పనిసరిగా 7 లేదా 10 ఎకరాల లిమిట్ పెట్టాలని చెప్పి క్యాబినెట్ మీటింగ్ సబ్ కమిటీ ప్రభుత్వం సిఫార్సు చేసిందనమాట. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణతో చాలామంది పరిమితి పెట్టాలని సూచించారని పేర్కొంది. అయితే ఈ పథకం కింద సీజన్కు ఎకరానికి 7,500 రూపాయలు అయితే ఇవ్వనున్నారండి. సో దీనివలన ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి మేలు చేకూరుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను. అయితే ఇక్కడ త్వరలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ లోపు మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం అనేది విడుదల చేయనున్నారండి. సో దీనికి సంబంధించిన నిధులు కూడా అయితే కేటాయించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రం డబ్బులు జమ చేయబోతుంది. ఈ యొక్క పథకమే కాదండి, ఆ యొక్క చేయూత పెన్షన్ సంబంధించి కూడా మనకి డబ్బులు అనేవి అయితే విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులు అయితే వేస్తుంది. అయితే దీనికి సంబంధించి గాను ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.